ఇలా చేసుకొని తినే రాగి పిండి వల్ల చాలా లాభాలున్నాయి. సాధారణ రాగుల కంటే మొలకెత్తిన రాగుల్లో ఉండే కాల్షియం, ఐరన్, విటమిన్స్ని మన శరీరం చాలా ఎక్కువగా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. దాంతో మన ఎముకలు బలపడతాయి, రక్తహీనత తగ్గుతుంది, జీర్ణం బాగుంటుంది, అలాగే మన బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. నేను ఎలా చేశానో మీకు ఇప్పుడు చెప్తాను. ముందు రాగుల్ని ఒక గిన్నెలో తీసుకొని బాగా ఒక 5-6 సార్లు మంచినీళ్ళల్లో కడిగేసుకొని 6-8 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. తర్వాత జాగ్రత్తగా నీళ్ళన్నీ ఉంపేసి రాగుల్ని ఒక క్లాత్లో చుట్టి టైట్గా ముడి వేసి ఒక గిన్నెలో పెట్టి మూత వేసి 24-48 గంటలు వదిలేయాలి. ఆ తర్వాత చూస్తే ఇలా చక్కగా మొలకలు వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని మంచి ఎండలో పరిచి ఒక 4-5 గంటల వరకు ఎండనివ్వాలి. ఇలా ఎండపెట్టిన రాగుల్ని ఇంట్లోనే మిక్సీలో పౌడర్ చేసుకుని జల్లించుకుంటే పౌడర్ రెడీ. ఇలా రెడీ చేసుకున్న పౌడర్తో దోశలు, రొట్టెలు, జావా, సంగటి ఇంకా స్నాక్స్ కూడా ఏమన్నా హెల్దీగా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండితో నేను కుకీస్ చేశాను. ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఏం తిన్నాను ఇప్పుడు? నచ్చిందా? అమ్మ బాగా చేసిందా? థ్యాంక్ యూ బృందా.